రెండో అంశం ఏంటి అని అంటే, మీరు ఈ డిబేట్ లో ఉన్నటువంటి రెండు పార్టీలకు సంబంధించినటువంటి ప్రధానమైన పార్టీలు తెలుగుదేశము, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇద్దరూ కూడా తమ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు చేసినటువంటి పని తప్పు అని చెప్పారండి. ఇద్దరూ తప్పు చేశారు. మీరు గమనించండి, ఇద్దరూ తప్పు చేశారు. ఇద్దరూ తప్పు చేసి ఇద్దరూ కూడా మళ్ళీ దేనికి దానికి పట్టుబడుతున్నారు, మళ్ళీ ఘర్షణ పెరిగే విధంగా ముందుకు వెళుతున్నారు. అది వాళ్ళ పొలిటికల్ స్ట్రాటజీ. నాకున్నటువంటి అవగాహన మేరకు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్ట్రాటజికల్ గా ఈ విషయంలో అధికార కూటమిని ట్రాప్ లోకి లాగింది. ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రాప్ లోకి లాగి ఒక ఘర్షణ వాతావరణం సృష్టించేటువంటి విధంగా అధికార పక్షము దాడులు చేస్తోంది, దౌర్జన్యాలు చేస్తోంది, హత్యాయత్నాలు చేస్తోంది అనేటువంటి విధంగా ఒక ప్రజలందరికీ చెప్పేటువంటి పక్కా ప్రణాళికని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూపొందించింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీరు ఈ డిబేట్ లో ఉన్నటువంటి కొండా రాజీవ్ గారు మాట్లాడినటువంటి మాటలు ఏం మాటలు మాట్లాడారంటే, అంబటి రాంబాబుని హత్య చేయటానికి వెళ్ళిపోయారండి, హత్య చేసేవాళ్లే అది ఇదని చెప్పారు కదా. అంబటి రాంబాబుని ఎందుకు హత్య చేయాల్సి వచ్చినటువంటి పరిస్థితి ఉంటుందండి తెలుగుదేశం వాళ్ళకో, జనసేన వాళ్ళకో, బీజేపీ వాళ్ళకో? అసలు అంబటి రాంబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సత్తనపల్లిలో కూడా ఆయన ఇన్ఛార్జి కాదు. ఆయన ఓడిపోయిన తర్వాత ఆయన్ని ఉన్నటువంటి దాంట్లో పీకేసినటువంటి పరిస్థితి ఉంది. అప్పుడప్పుడు మీడియాలో మాట్లాడతాడు, రేపొద్దున సీట్ ఇస్తారో లేదో కూడా తెలియదు. ఇలాంటి వ్యక్తిని ఇప్పుడిప్పుడుగా హత్య చేసి ఏదో వీళ్ళకి ఏదో జరిగేటువంటి నష్టాన్ని పూడ్చుకునేటువంటి విధంగా ఎవరన్నా ఆయన హత్య చేయాలని ఎవరన్నా అనుకుంటారా? అంటే జరిగినటువంటి దాడేంటి, వ్యవహారం ఏంది అనేటువంటి దాని మీద వంశీ గారు తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన చెప్పాడు కాబట్టి నేనేం దాన్ని సమర్థించట్లేదు, ఆయనే సమర్థించలేదు కదా. తెలుగుదేశం పార్టీ నాయకుడే వంశీ గారే ఈ డిబేట్ లో దాన్ని సమర్థించలేదు. దాడి తప్పే, మా వాడు చేసిన తప్పే, వాళ్ళ ఎమ్మెల్యేనో వాళ్ళ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి అనుచరులు ఎవరైతే గుంటూరు 2కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే తొందరపాటు చర్యో, వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ తొందరపాటు చర్య ఏదో ఒకటి జరిగింది. నేను అలాగని సమర్థించను. ఆయనే తప్పన్నాడు. ఆయనే తప్పన్న తర్వాత ఇంక నేనెందుకు సమర్థిస్తాను? ఎవరు సమర్థించరు. అయితే మొదటి తప్పు చేసింది ఎవరు? అంబటి రాంబాబు ఏ విధంగా ఒక ఫ్లెక్సీ వేస్తే ఆ ఫ్లెక్సీకి సంబంధించినటువంటి విషయంలో ఈ విధంగా చంద్రబాబు నాయుడిని, అదే విధంగా బూతులు, అమ్మనా బూతులు, ఇవన్నీ కూడా అంబటి రాంబాబు కూడా నేను మాట్లాడిన తప్పే అని చెప్పాడు. అంటే మాట్లాడి ఒకవేళ ఘర్షణ వాతావరణం సృష్టించి ఆ విధంగా దాడులు జరిగేటువంటి విధంగా పక్కా ప్రణాళిక రూపొందించారు అనేటువంటిది ఇది నా అభిప్రాయం అండి. ఇది ఎందుకు, ఈ ప్రణాళిక ఎందుకు, కారణం ఏంటి అని అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఒక ముద్ర ఉంది. నాలాంటి వాళ్ళు కూడా ఏం మాట్లాడారంటే గత 5 ఏళ్లలో, గత లాస్ట్ 2 years సంబంధించినటువంటి విషయంలో భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ప్రతిపక్ష పార్టీ ఆఫీస్ మీద దాడి జరగలేదు, ప్రతిపక్ష నాయకుడి ఇంటి మీద దాడి జరగలేదు. ఇంత అప్రజాస్వామికమా? ఇది తెలుగుదేశం సమస్య కాదు, ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యం మొత్తం కూని అవుతుంది, దీన్ని నేను ఒప్పుకోవటం లేదు అని డిబేట్ లో అరిసి గీపెట్టి మరి నేను కూడా చెప్పాను. మరి ఎందుకు అది ఆ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమికి నాలాంటి వాళ్ళు మాట్లాడడం కూడా కారణమే. మరి ఇప్పుడు అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా పక్కా ప్రణాళికగా ఈ ఒక్క ముద్ర మనకు ఉంది కదా, మనం ఇలాగా దాడులు చేశాం కదా, మరి ఈ దాడులకు సంబంధించినటువంటి అంశం ఇప్పుడు ఎలాగ మళ్ళీ పోవాలంటే, కాంపన్సేట్ చేయాలంటే మేము మంచోడం అంటే కాదు, మాకన్నా వీళ్ళకి అధికారం వస్తే వీళ్ళు కూడా దాడులు చేస్తారు. చూడండి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి కూడా దాడులు చేస్తుంది, అప్రజాస్వామిక చర్యలకు పాల్పడుతుంది. నువ్వు కృష్ణాంజనేయులు ఎందుకు మాట్లాడవో తెలుగుదేశానికి వ్యతిరేకంగా, జనసేనకు వ్యతిరేకంగా, బీజేపీ కూటమికి వ్యతిరేకంగా అని మా మీద కూడా ప్రెజర్ తీసుకొచ్చేటువంటి విధంగా ఇప్పుడు వాతావరణాన్ని క్రియేట్ చేశారు. నేనేమి ఇప్పుడు దాడి అప్పుడు వైసీపీ చేస్తే తప్పు, ఇప్పుడు తెలుగుదేశం చేస్తే రైటు అని నేను అన్నాను. ఎందుకంటే అప్పుడు వాళ్ళు చేసినా తప్పే, ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు చేసినా కూడా తప్పే. కానీ ఎంతో కొంత డిఫరెన్స్ ఏంటి అని అంటే,
ఈ డిబేట్ లో ఉన్న వంశీ గారు లేకపోతే తెలుగుదేశానికి సంబంధించినటువంటి వాళ్ళు మేము ఇలాగా చేయకూడదు, ఈ విధంగా దాడులు చేయకూడదు అని జనసేన పార్టీ తరఫున వచ్చిన రజనీ గారు కూడా ఎస్ మనం అధికారంలో ఉండి ఇలా చేయటం ఏంటండి అని ఆవిడ గట్టిగా మాట్లాడటం అనేటువంటి అంశాన్ని ఇది ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అంశం. కాబట్టి ఇప్పటికైనా అధిష్టానం ఏదైనా ఒక ఆదేశాలు జారీ చేయాలంటే, సపోజు చంద్రబాబు నాయుడు ఒక ఆదేశాలు జారీ చేయాలంటే ఎస్ తెలుగుదేశం ఎవరైతే ఉన్నారో గుంటూరు 2కు సంబంధించినటువంటి వాళ్ళు అంబట్రాంబాబు ఇంటి మీదకి ఎవరైతే పోయారో ఆయన ఈ విధంగా క్షమాపణ చెప్పని మీరేం ఒత్తిడి చేయొద్దు, ఎనిక్కొచ్చేయండి అని ఆదేశాలు జారీ చేయాలంటే